ఇంకా 2 ఏళ్ళు చేసుకో, లేకపోతే పెళ్లి చేసిన జాబ్ రాలేదు కదా, ఏదో చేయాలి మంచి తర్వాత నా ఫీలింగ్లో ఉంటారు పెద్దవాళ్ళు, అవునా కదా? సో పెళ్లి కోసం నుంచి అయినా సరే మీరు తప్పించుకోవడానికి జాబ్ తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఎవరికైనా గుర్తులేదు అనుకోండి, ఎందుకు చదవాలి అని గుర్తుపెట్టుకోండి. ఒకటి మీరు ఉంటాం మంచిది అన్నిటి గురించి. సో ఎందుకు వచ్చింది, నార్మల్గా పెళ్లి చేసుకుని ఉంటాం, అది అందరూ చేసేదే. డిఫరెంట్గా జాబ్ చేద్దాం, 2-3 లక్షలు పోగేసుకుందాం, అవునా కదా? గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ దిస్? నో ఒకటి ఎస్ అమ్మా, ఇదేంటమ్మా? డోంట్ టెల్ ద ఇమోజీ నేమ్, ఫీలింగ్ నేమ్ చెప్తాను. సాడ్, షార్, లాస్ట్ చెప్పకుండా ఏంటి ఇమోజీ ఫీలింగ్ ఏంటి? కన్ఫ్యూజ్డ్, couldn't speak anything. ఓకే, మాట్లాడాలో వద్దా అని ఒక ఫేస్. ఇది ఏం ఫేస్ అంటారు? స్పీచ్లెస్. సాడ్ కాదు, హ్యాపీ కాదు, ఏం ఫేస్? న్యూట్రల్. చెప్పాను, ఏ ఎమోషన్ లేని ఒక ఫేస్. ఎక్కడ ఉంటాం మనం? ఇలాగ ఏటల్లో తెలియదు. అర్థం కాదు, అర్థమవుతుందా అంటే అర్థమవుతుందా అర్థం కావట్లేదా అనే కన్ఫ్యూజ్ స్టేట్, అవునా? నెక్స్ట్ ఒకటే, ఇదేంటి? హ్యాపీ. ఓకే, నెక్స్ట్ మరి ఇదేంటి? ఎక్స్ట్రీమ్ హ్యాపీ. హ్యాపీ వాళ్ళ అన్నయ్య, హ్యాపీ వాళ్ళ తమ్ముడు, చెప్పండి. సో హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే, సో మధ్యలో ఫీలింగ్ ఉంది కదా అన్నిటికీ, అది మనం ఎప్పుడు అనుమతిస్తాం? వాట్ ఇస్ ద ఫీలింగ్? అబ్బా మంచి కొంచెం చల్లగా వచ్చింది అనుకోండి, ఏం ఫీలింగ్?